మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఎస్ఆర్ఎస్పీ డీబీఎం 60 ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో ఉపకాలువలు లేకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో కూడిన కాలువలతో సాగునీరు ఎలా అందుతుందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కాలువను ఆధారంగా చేసుకుని ఆయా మండల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపడానికి పూర్తిస్థాయిలో కాలువలు తవ్వాల్సి ఉంది. మధ్యలోనే పనులను వదిలేయడంతో సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టి సకాలంలో సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల రైతులు కోరుతున్నారు. మాకు కాలువ లేదు, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మా కాలువలు తీసారు కానీ వాటిని సోగు చేసిన వాళ్ళు లేదు. వాటిని సోగు చేస్తే మా నీళ్లు మాకు వస్తాయి, మేము సంతోషంగా ఉంటాం. తీసిన కాలువల మీద కూడా కొట్టాలు వేసారు. దయచేసి మీరు దాన్ని పగడబందుగా దాన్ని తీసుకుంటేనే చర్య తీసుకుంటే లెక్క, లేకపోతే మాత్రం మేము ఆగమైనట్టే. మా ఆగపేట ఊరు ఈ దంతలపల్లి కాలువ నుంచి ఇప్పుడు ఆగపేట చెరుకు పోయే కాలువకు మాకు మొత్తం కాలువ చూస్తే ఆగమాగా ఉంది. నీళ్లు రావడం లేదు. 10 ఏళ్ల కింద చేసిన కాలువను మళ్ళీ దీనికి రిపేర్ ఇంకా ఎవరు చేయలేదు. దీనికి ఇప్పుడు నీట్ గా చేస్తే నీళ్లు మంచిగా వస్తుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కెనాల్ కాలువ స్టార్ట్ 20 సంవత్సరాలు దాటింది. ఉపకాలువలు లేవు. ఆ ఎమ్మటే గుర్తించి రైతులకు తక్షణమే నీరు అందించాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం.